ఆదికాండం 28:16 దయచేసి చదవండి. యాకోబు నిద్ర తెలిసి నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, అది నాకు తెలియకపోయిననుకొని భయపడి ఈ స్థలము ఎంతో భయంకరము, ఇది దేవుని మందిరమే గాని వేరొకటి కాదు. ఈ స్థలము ఇది దేవుని మందిరమే కానీ 17 ఆదికాండం 28:17 ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఎలా చెప్పగలిగాడు? 16 ఆదికాండము 28:16 యాకోబు నిద్ర తెలుసుకొని నిశ్చయముగా యెహోవా ఈ స్థలమందున్నాడు, ఈ స్థలమందున్నాడు. కాబట్టి ఏమిటంటే, ఏది దేవుని మందిరము అంటే, షూర్లీ ద లార్డ్ ఈజ్ ఇన్ దిస్ ప్లేస్. దేవుడు ఈ స్థలములో ఉన్నాడు. దేవుడు ఈ స్థలంలో ఉన్నాడు. ఇది దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. ఏది మందిరం అంటే దేవుని సన్నిధి ఉండాలి. గాడ్స్ ప్రెజెన్స్. యాకోబు అంటున్నాడు, ఇది నిశ్చయముగా దేవుని మందిరము, బేతేలు దేవుని మందిరమే కానీ ఇంకోటి కాదు. ఎలా చెప్పగలిగాడు? యెహోవా నిశ్చయముగా ఇక్కడ ఉన్నాడు. ఎంత ప్రతికూలమైన, ఎంత వ్యతిరేకమైన, ఏ అవకాశాలు లేని స్థలమైనా సరే మన మధ్యలో ఆయన ఉండాలి. ఉంటే కార్యాలు జరుగుతాయి. చూడండి, ఈ లైట్లు అన్నీ పెట్టాం. అసలేంది ఏమిటి? అది పవర్ లేదు. ఏం చేస్తాం? బ్రదరు సామాన్యం కాదు, ఇది 1000 వాట్స్ ఎల్జీ కంపెనీ గ్రాండ్ వారంటీ ఇచ్చాడు. మరి ఏంటిది? ఏం కనపడలేదు. లేదు బ్రదరు, 1000 వాట్లు. అది బుద్ధిహీనుడా, 1000 వాట్ల బల్బు కూడా నువ్వు చూపించాలా? అంటే దాని వెలుగు వస్తేగా. సోదరుడ సహోదరి, ఎక్కడ దేవుని సన్నిధి వెళ్ళిపోతుందో కార్యాలు ఆగిపోతాయి, అద్భుతాలు ఆగిపోతాయి, జవాబులు ఆగిపోతాయి, ప్రజలు మార్పు చెందడం ఆగిపోతారు, స్టెబర్న్ అయిపోతాడు, లోకం కంటే భయంకరంగా తయారవుతారు. సోదరుడ, అది రాకూడదనే, వేరే ద్వేషం కాదు. దేవుడు నిన్ను ఎందుకు ఎంచుకుని దానికి వెళ్ళిపో, ఏం పర్వాలేదు. స్పోర్ట్స్లో వెళ్తావా, రాజకీయాలకు వెళ్తావా, లేదా అవి బ్యూరోక్రాస్ట్గా ఉంటావా, ఏదైనా కావచ్చు. నువ్వు ఏ రంగమైనా ఎంచుకో, ఎక్కడ అబ్జెక్షన్ లేదు. కానీ దేవుని సన్నిధి మనం అనుభవించేది, గాడ్స్ ప్రెజెన్స్. సోదరుడ సహోదరి, తల్లి కౌగిలి బిడ్డని ఎలాగూ క్షేమంలో భద్రతలో ఉంచుతుందో, దేవుని మందిరంలో ఉన్న దైవిక సన్నిధి నిన్ను అన్ని విధాల మేలులోకి నడిపిస్తుంది. స్వస్థత ఉంది, దీవెన ఉంది, ఆశీర్వాదం ఉంది, సమృద్ధి ఉంది. యేసులో స్వస్థత ఉంది, తర్వాత యేసులో సమృద్ధి ఉంది, అబండెన్స్ ఉంది, తర్వాత సమాధానం ఉంది, సంతోషం ఉంది, అన్నీ ఉన్నాయి. అంటే ఆయన సన్నిధి ఉండాలి. గాడ్స్ ప్రెజెన్స్, గాడ్స్ ప్రెజెన్స్. కాబట్టి దేవుని సన్నిధి. చూడండి, 16వ కీర్తన 11 దయచేసి చదవండి. కీర్తన 16:11 జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు, హల్లెలూయా, నీ సన్నిధిని నాకు సంపూర్ణ సంతోషము కలదు. సంపూర్ణ సంతోషము, నిత్య సుఖము. అనుకు తల్లి కౌగిల్లో బిడ్డకు అంతే, ఇంకేం అవసరం లే. ఆట బొమ్మలు, స్వీటు, హాటు, ఎవడో ఏదో తెస్తాడు, మేనమ్మ ఒకటి తెస్తాడు, ఇంకోటి తెస్తాడు, ఇంకోటి అన్ని అడబడేస్తుంది. మా అమ్మ దొరికించాలి నాకు, అంతే. తల్లి కౌగిల్లో ఉంటుంది, అంతే, హ్యాపీ. ఎందుకంటే అమ్మ అన్నీ చూసుకుంటుంది. సోదరుడ సహోదరి, ఎక్కడ దైవ సన్నిధి ఉంటుందో అక్కడ నీకు కావలసినంత దొరుకుతుంది. కాబట్టి దేవుని సన్నిధి, దేవుని మందిరం.